హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్ము ఎవడికి లేదన్న. ఇది బ్లాక్ బాస్టర్ ఆడబోయే సినిమా. ఖచ్చితంగా ఇది రికార్డ్స్ అన్నింటిని బ్రేక్ చేసి ముందుకెళ్ళిపోద్దన్న ఒక వాళ్ళు సంపాదించుకోవడం కోసం ఈ రకంగా ఇలా చేస్తే వీళ్ళు ఎక్కువ ఇన్సెంటివ్లు ఇస్తారని ఏదో కొత్త రకమైన స్ట్రాటజీని వాడాలని ట్రై చేసి ఉంటారు. సీన్ గానీ దమ్ము గానీ తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ఏ ఇండస్ట్రీలో ఎవరికి లేదు. నన్ను అడిగితే హరిహర వీరమల్లు సినిమా జూన్ 12న రిలీజ్ అవుతుందని అనౌన్స్మెంట్ చేశారు కదా. మరి జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అని చెప్పేసి అంటున్నారు. సినిమా పెద్దలు సినిమాని ఆపాలి అని ట్రై చేస్తున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్ము ఎవరికి లేదన్న. ఈ రోజు పరిస్థితులు చూసుకుంటే ఏదో కుట్రలు చేసి ఏదో ఆపాలని ట్రై చేస్తున్నారు కానీ ఆపే సీన్ గానీ దమ్ము గానీ తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ఏ ఇండస్ట్రీలో ఎవరికి లేదు. నన్ను అడిగితే ఇది బ్లాక్ బాస్టర్ ఆడబోయే సినిమా. ఖచ్చితంగా ఇది రికార్డ్స్ అన్నింటిని బ్రేక్ చేసి ముందుకెళ్ళిపోద్దన్న ఒక అపోహతో వీళ్ళు ఒక ఇన్సెక్యూరిటీతో వీళ్ళు బంద్ చేయాలని ట్రై చేసి ఉండొచ్చు. ఎవరన్నా బంద్ వెనకాల ఎవరున్నదన్నా సరే వాళ్ళు బయటికి లాగుతారు. ఖచ్చితంగా వాళ్ళకి వేయాల్సిన శిక్ష ఖచ్చితంగా పడుతుంది అన్న. ఎందుకు పవన్ కళ్యాణ్ సినిమా రాగానే థియేటర్ యజమానులకు ఇప్పుడే కూడా తక్షణ థియేటర్లు లాస్ లో ఉన్నాయని, అసలు ఏ సినిమాలు కూడా ఆడని టైంలో కూడా కరోనా టైంలో కూడా సినిమా థియేటర్ ని బంద్ పెట్టలేదు అలాంటి సిచ్యువేషన్ లో కూడా. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకి ఎందుకు ఇలా హైప్ కోసం అన్న, వాళ్ళు సంపాదించుకోవడం కోసం ఈ రకంగా ఇలా చేస్తే వీళ్ళు ఎక్కువ ఇన్సెంటివ్లు ఇస్తారని ఏదో కొత్త రకమైన స్ట్రాటజీని వాడాలని ట్రై చేసి ఉంటారు. అంటే పవన్ కళ్యాణ్ సినిమా మీద పాలిటిక్స్ ఏమైనా ప్రభావిస్తారా? చేసి ఉండొచ్చు అన్న. ఖచ్చితంగా పాత గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఖచ్చితంగా ఉండుంటది. ఎవరన్నా ఒకరిద్దరు వ్యక్తులు అందులో ఏమన్నా క్రియేట్ చేయడానికి ట్రై చేసి ఉంటారన్న. అంటే పవన్ కళ్యాణ్ ఒకటో సినిమా కాదు, ఇది 3వ సినిమా. ఎన్ని సినిమాలు వచ్చినా ఎన్ని వచ్చినా చూసారన్న. గతంలో ఇలాగే చేస్తే ₹5 టికెట్ అమ్మితే చూసారుగా 100 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అది ఈ రోజు మళ్ళీ గవర్నమెంట్ లో ఉండగా ఇలాంటివి చేసినా సరే ఆపే దమ్ము గానీ ఆపే సీన్ గానీ ఎవరికి లేదన్న. ఖచ్చితంగా దొల్లగొట్టుకుంటే వెళ్ళిపోద్ది అన్న సినిమా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఇవాళ ప్రోమో వచ్చింది. అసలు ఈ సినిమా మెసేజ్ ఇచ్చేది. సో ఒక డిప్యూటీ సీఎం లాంటి వ్యక్తి అందుకే సాంగ్ అవసరమా? అది సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్ కోసం వాడతారన్న. అందుకే కదా కీరవాణి గారు కూడా ఆ సాంగ్ లో కొన్ని సన్నివేశాలు మార్చుతాం అని చెప్పేసి అన్నారు. అది ఎంతవరకు మారింది ఎంతవరకు మారుతుంది అనేది ఒకవేళ ఏమన్నా ఉంటే గనక ఇలా రివ్యూస్ రూపంలో చెప్తే వాళ్ళు మార్చుకునే అవకాశం ఉందన్న. అంటే ఇప్పుడు థియేటర్ లో ఓపెన్ అవుతాయా క్లోజ్ అవుతాయా? థియేటర్లు ఆగడం అయితే ఉండదన్న. ఒకవేళ థియేటర్లు ఆగిపోయినా మీకు తెలియదు ఏముంది, పవన్ కళ్యాణ్ ఆపే దమ్ము ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఈ దేశంలో ఎవరికీ లేదు. థియేటర్ ఇష్యూ పైన అల్లు అరవింద్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి అసలు నాకు వాళ్ళకి సంబంధం లేదని చేతులు దులుపుకున్నారన్న. తప్పేముంది అందులో? ఎవరు భయం వాళ్ళకు ఉంటది కదా. పవన్ కళ్యాణ్ అంటే భయపడ్డారు. అందుకే ఎవరికాళ్ళు బయటకు వచ్చి నాకు సంబంధం లేదని చెప్పి గుమ్మడికాయలు దొంగ భుజాలు తడుకుంటున్నారని చెప్పేసి ఎవరికాడు బయటకు వచ్చి నా ప్రమేయం లేదని చెప్పేసి క్లారిటీ ఇచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఆయనతో ఎలా ఉంటుందో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి, ఆయన పవర్ ఎలా ఉంటది, ఆయన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటది అనేది వాళ్ళకి ఒక ఐడియా ఉంది కాబట్టి ఎవరు రెస్పాన్స్ వాళ్ళు బయటకి ఇస్తున్నారన్న. ఈ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది? మా ఎక్స్పెక్టేషన్ అంటే ఒక బాహుబలిని దాటి వెళ్ళాలని కోరుకుంటున్నాం అన్న.